మనం అద్భుతమైన భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటాం. కానీ ఆ భవిష్యత్తును భుజాల మీద మోయాల్సిన మన పిల్లలు అసలు ఆరోగ్యంగా ఉన్నారా? నేటి చిన్నారులు ఆటపాటల్లోనే కాదు, అనారోగ్యపు అంచుల్లో చిక్కుకుంటున్నారా? తాజా అధ్యయనం చెబుతున్న నిజాలు వింటే ఏ తల్లిదండ్రులైనా వణికిపోవాల్సిందే. దేశవ్యాప్తంగా 112 నగరాల్లో జరిగిన భారీ సర్వేలో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. మన పిల్లల్లో ముగ్గురులో ఇద్దరికి అసలు కనీస శారీరక సామర్థ్యం లేదని ఈ నివేదిక తేల్చి చెప్పింది. ఏరోబిక్ కెపాసిటీ, స్టామినా వంటి అంశాల్లో మన పిల్లలు ఫెయిల్ అవుతున్నారు. ముఖ్యంగా ప్రైవేట్ స్కూళ్లలో ఏసీ గదుల మధ్య పెరుగుతున్న పిల్లల కంటే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే మెరుగ్గా ఉన్నారని సర్వే చెబుతుంది. కరోనా మిగిల్చిన అనారోగ్య ఛాయలు ఇంకా మన పిల్లలను వెంటాడుతున్నాయా? అసలు మన చిన్నారుల ఫిట్నెస్ ఎందుకు ఇంత దారుణంగా పడిపోయింది? దీనికి బాధ్యులు ఎవరు? దీనిపై సాక్షి స్పెషల్ రిపోర్ట్. కేవలం మార్కుల వేటలోనే కాదు, ఇప్పుడు పిల్లలు రోగాల వేటలో కూడా ఉన్నారా? ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ప్రచురించిన తాజా నివేదిక అవుననే సమాధానం చెబుతోంది. దేశంలోని 112 నగరాల్లోని 333 పాఠశాలల్లో జరిగిన ఈ అధ్యయనం ప్రకారం కేవలం 34% మంది విద్యార్థులు మాత్రమే సరైన స్టామినా కలిగి ఉన్నారు. అంటే మిగిలిన 66% మంది కనీసం కాసేపు పరిగెత్తాలన్నా, శ్రమించాలన్నా ఆయాసపడిపోతున్నారు. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి మన పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. 2020లో 70.5% ఉన్న ఫిట్నెస్ స్థాయిలు లాక్డౌన్ల తర్వాత 2022 నాటికి 56.2% పడిపోయాయి. అయితే 2025 నాటికి ఈ పరిస్థితులు మెరుగుపడి 85% చేరడం కొంత ఊరట కలిగించే విషయమే అయినా స్టామినా విషయంలో మాత్రం పిల్లలు ఇంకా వెనుకబడే ఉన్నారు. ఈ సర్వేలో వెల్లడైన మరో సంచలన అంశం స్కూల్ డివైడ్. ఖరీదైన ఫీజులు వసూలు చేసే ప్రైవేటు పాఠశాలల పిల్లల కంటే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు శారీరక దృఢత్వంలో ఎంతో మెరుగ్గా ఉన్నారని నివేదిక స్పష్టం చేసింది. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ పాఠశాల పిల్లలు రోజూ చేసే శారీరక శ్రమ మరియు నడక అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కండరాల బలం, స్టామినాలో బాలురు ముందుండగా ఫ్లెక్సిబిలిటీ మరియు మెరుగైన బాడీ మాస్ ఇండెక్స్లో బాలికలు పైచేయి సాధించారు. కానీ ప్రాంతాల వారీగా చూస్తే దేశంలోని ఏ ఒక్క ప్రాంతం కూడా ఫిట్నెస్ ప్రమాణాల్లో 50% మార్కును దాటలేకపోవడం గమనార్హం. అతిగా ప్రాసెస్ చేసిన ఆహారం, పెరిగిన స్క్రీన్ టైం, తగ్గిన ఆట స్థలాలు ఇవన్నీ కలిసి మన పిల్లలను ఊబకాయం వైపు నెడుతున్నాయి. ఇదిలాగే కొనసాగితే భవిష్యత్తులో డయాబెటిస్, గుండెపోటు వంటి సమస్యలు చిన్న వయసులోనే దాడి చేసే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అవును, మనం చూస్తున్నది కేవలం అంకెలు కాదు, ఒక ప్రమాద హెచ్చరిక. 112 నగరాల్లోని 1,40,000 మంది విద్యార్థులపై జరిగిన ఈ సర్వే మన జీవన శైలిలోని లోపాలను ఎత్తిచూపుతోంది. చిన్న వయసులోనే పిల్లలు ఊబకాయం, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మైదానాల్లో ఆటల కంటే మొబైల్ స్క్రీన్లకే పిల్లలు అతుక్కుపోవటం ఈ పరిస్థితికి ప్రధాన కారణం. ఆ సర్వే ప్రకారం కేవలం 34% మందికి మాత్రమే ప్రాథమిక స్థాయి స్టామినా ఉండడం అత్యంత ప్రమాదకరం. ఇప్పటికైనా మేల్కోకపోతే తెలివైన తరం ఉంటుంది, కానీ ఆ తెలివిని ఉపయోగించే శక్తి లేని బలహీనమైన తరం మిగులుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పాఠశాలల్లో ఆటలను కేవలం ఒక పీరియడ్లా కాకుండా ప్రాథమిక అవసరంగా గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది.